సో నమస్తే అండి. ఇవాళ వీడియోలో మనకు కళ్యాణదుర్గం రోడ్లో స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్పిటల్కి దగ్గరగా, అలాగే అప్కమింగ్ ఎయిర్పోర్ట్కి, రింగ్ రోడ్కి చాలా నియర్ బై ఉన్న ఇండివిజువల్ హౌస్ చూపించబోతున్నానండి. ఇండివిజువల్ హౌస్ కోసం దట్టుడు కళ్యాణదుర్గం రోడ్లో ఉన్న హౌసెస్ చూపించండి వేదగారు అని చెప్పేసి చాలా క్వైరీస్ వస్తున్నాయి. సో మీ అందరి కోసమే ఈ వీడియో ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ నేను చూపించబోయే హౌస్ వచ్చేటప్పటికి మనకు కళ్యాణదుర్గం రోడ్డు బాలాజీ విలాస్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలన్నట్లయితే కళ్యాణదుర్గం రోడ్లో నరిగమ్మ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు రాగానే అడ్రస్ అంత లొకేషన్ చూపించావు చూడండి. నరిగమ్మ టెంపుల్ నుంచి కొంచెం స్ట్రైట్ రాగానే మనకు పెట్రోల్ బంక్ అంటే పెట్రోల్ బంక్ నుంచి బాలాజీ విలాస్ కిలా దారి తీసుకోవాలి మనకు. సో ఎక్కువ మంది మగ్గు చూపుతున్నారు అనమాట ఈ ఏరియాలో ఉండడానికి, కొనుక్కోవడానికి. ఎందుకంటే వాల్యూ అనేది ఈ ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని తీసుకున్నా కూడా పెరుగుతుంది అనమాట. బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ కూడా. వాళ్ళందరి కోసమే ఇవాళ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సార్ నమస్తే సార్. నమస్తే. సో హౌస్ చాలా బాగుంది. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉండే అనమాట ఇది. సో సార్ వచ్చేటప్పటికి హౌస్ కన్స్ట్రక్షన్ ఓనర్ అండి. సో ఎలా ఉంది సార్ మన హౌస్ చూద్దాం మన వాళ్ళందరికీ కూడా. చాలా మంది అడుగుతున్నారు కళ్యాణదుర్గం రోడ్ ఇండివిజువల్ హౌసెస్ గురించి. సో బట్ ఎక్కడ చూసినా కట్టడాలు సరిగా లేవు అది ఇది చెప్తున్నారు. సో మనం ఒకసారి తెలుసుకుందాం హౌస్ గురించి. అది ఏ కార్నర్ వస్తుంది సార్? ఇది సౌత్ వెస్ట్ కార్నర్. ఇది సౌత్ వెస్ట్ కార్నర్ అయినా కూడా మనము నార్త్ కి మెయిన్ డోర్ పెట్టాము. సౌత్ రోడ్ వచ్చేసి మెయిన్ రోడ్ లకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఇది వెస్ట్ రోడ్ వచ్చేసి 20 feet రోడ్ అయినా కూడా మనం సెట్ బ్యాక్స్ 5 అడుగులు వదిలేపు. ఫ్యూచర్ లో ఏమైనా డెవలప్మెంట్ కోసం దానికోసము 5 అడుగులు వదిలేసేసి ఇది మీరుండే ఏరియా వచ్చి ఇది పార్కింగ్ ఏరియా. 4-wheeler పార్కింగ్ పెట్టుకోవడానికి కోసం పెట్టాను. ఇది 2 స్టేర్స్ సార్. ఇది 2 ఫ్లోర్లు ఉంటుంది. 2 కింద వచ్చేసి డబుల్ బెడ్రూమ్ వస్తుంది. డబుల్ బెడ్రూమ్, ఒకటి అటాచ్డ్ బాత్రూమ్, ఒకటి ఇండివిజువల్ బాత్రూమ్ ఉంది. టోటల్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఈ బిల్డింగ్ ఏమో మొత్తం అల్ట్రాటెక్ సిమెంట్ వాడాము. G+3 స్టీల్ డిజైన్ చేసాము. మీరు పార్కింగ్ టైల్ చూసా కూడా, గోడలు చూసా కూడా మంచి క్వాలిటీ రెడ్ బ్రిక్ తో కట్టాము. మెయిన్ డోర్ కూడా టోటల్ టీక్ డోర్. ఆ గ్రిల్ డోర్ కూడా అలాగే టీక్ డోర్ ఇచ్చాము. సంపు కూడా మనకు 1.5 ట్యాంక్ నీళ్లు పట్టే సంపు ఉంది. వాటర్ కొలాయి కూడా కనెక్షన్ ఉంది. బోర్ లో కూడా 3 inches వాటర్ ఉంది. సఫిషియంట్ వాటర్. ఈ ఏరియాలో ఇంత వాటర్ ఎక్కడ కూడా ఉండదు. అలాగే ప్రతి బిల్డింగ్ కి వెంటిలేషన్ కోసము, గాలి వెలుతురు రావడం కోసము వాస్తుపరంగా సెట్ బ్యాక్స్ వదిలాము. మనకు లోపల చూస్తే మీకు కిచెన్, డైనింగ్, 2 బెడ్రూమ్లు, పూజ. సో ఇదంతా మొత్తం టేక్ వుడ్ తోనే చేసాము. సో ఇదంతా హాల్ హాల్. ఈ స్పేస్ కావాల్సిన మీరు డైనింగ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ పిఓపి కూడా రెడీ ఉంది సార్. పిఓపి కూడా ఉందమ్మా. వుడ్ వర్క్ ఒకటి ఓనర్ యొక్క ఆయనకు కావాల్సిన టేస్ట్ ని బట్టి డిజైన్ చేద్దామని పెట్టాము అలాగే. సో మనకు మొత్తం వుడ్ వర్క్ కంప్లీట్ గ్రూప్ ప్రొవిజన్ సిద్ధంగా ఉండాలి. మొత్తం డోర్స్ కూడా మీరు ఏదైనా కూడా యూపీవీసీ డోర్స్. ఇది ఈస్ట్ ఫేస్ వస్తుంది. ఇది ఈస్ట్ ఫేస్ డోర్ యూటిలిటీలో వెళ్ళడానికి. ఇది కిచెన్ విత్ అటాచ్డ్ పూజ. కిచెన్ విత్ అటాచ్డ్ పూజ ఉంది. పూజ గది కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ సిద్ధంగా ఉంది. స్పేషియస్ ఉంది. మన నీట్ వుడ్ వర్క్ తో డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ లో స్పేషియస్ గా కాట్ వుడ్ వర్క్ రావడానికి చాలా బాగుంటుంది. పిఓపి డిజైన్స్ ఉన్నాయి. మొత్తం ఎల్ఈడి లైట్స్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. మన ఐటమ్స్ ఈ గోల్డ్ మెడల్ సార్ ఇవన్నీ గోల్డ్ హ్యావెల్స్. మన కేబుల్స్ వచ్చి పాలీక్యాబ్ లో మనకు 5 proof అది 3 layer ది. మనకి ఏమన్నా ఫైర్ ప్రాబ్లం జరిగినా కూడా అంత బిరిగా అది బర్న్ కాదు. మొత్తం మెటీరియల్స్ ఏవి చూసుకున్నా కూడా అన్ని బ్రాండెడ్ ఐటమ్స్. అటాచ్డ్ బాత్రూమ్. ఇది అన్ని హిండ్వేర్ ఫిట్టింగ్స్ ఇస్తాం. కమోడ్లు ఇవన్నీ ట్యాప్స్ అవన్నీ హిండ్వేర్ వస్తాయి. పైన లాఫ్ట్ ఇచ్చాము స్టోరేజ్ పర్పస్. సో ఇది ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ మనకు ఇండివిజువల్ గా అంటే కామన్ గా ఉన్న ఒక వాష్రూమ్ అయితే ఉంది. ఇది చూడండి ఒకసారి. ఇది సో మెయిన్ డోర్ కి అలాగే బెడ్రూమ్స్ అటాచ్ లా ఉంటుంది అనమాట కామన్ ఏరియాలో. ఇది కిడ్స్ రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్. ప్రతి దాంట్లో పిఓపి చేంజ్ చేశారు డిఫరెంట్ గా. సో ఇది వచ్చేసి కింద పార్ట్ అనమాట. కింద ఫ్లోర్ అయితే ఇలా అయితే డిజైన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ ఇది కూడా ఫ్లోర్ టైల్స్ కూడా జాన్సన్ టైల్స్ 2.5x5.
సో కింద చూసారా 2 బెడ్రూమ్ హౌస్ చూసారా మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేటప్పటికి పైకి వెళ్దాం రండి. పైన కూడా డిజైన్ చేశారు. అంటే G+3 కన్స్ట్రక్షన్ అన్నారు కదా సార్, ఎలా ఇది? G+3 స్టీల్ డిజైన్. ఫ్యూచర్ లో కూడా ఓనర్ పైన ఇంకొక 2 ఫ్లోర్లు కట్టుకోవడానికి కావాల్సినంత స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ వేసాము. మనము అర్త్ వర్క్ అయితేనేమి, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అయితేనేమి, దేంట్లో కూడా రాజీ పడకోకుండా. అవును, రూఫ్ హైట్ ఎంత ఉంది సార్ పైన రూమ్స్ లో? పైన కూడా 11 feet ఉంటుంది. 11 feet రూఫ్. ఓకే, వెంటిలేషన్ కి ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంది అయితే చక్కగా. సో పైన వచ్చేటప్పటికి ఇలా ఉంటది. సో రెంట్ పర్పస్ కైనా ఇచ్చుకోవచ్చు ఇది. రెంట్ పర్పస్ అయినా ఇవ్వచ్చు. ఓనర్స్ ఉండడానికి కూడా మంచి యూటిలిటీ ఉంది. 3 కార్నర్స్ మనకు మొత్తం సెట్ బ్యాక్స్ ఉన్నాయి. సో పైకి రాగానే సో ప్రతి మెయిన్ డోర్ కి కూడా మనకి ఇట్లా మెష్ అయితే అరేంజ్ చేశారు. కింద కూడా ఉంది, చాలా మంచిగా అనిపించింది. అలాగే ఇక్కడ ప్యాసేజ్ చూడండి యూటిలిటీ ఏరియాకి. సో పైన ఫ్లోర్ లో కూడా ఇచ్చారనమాట ప్యాసేజ్ అనేది. సో లోపలికి వెళ్దాం రండి, ఇది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. వావ్, అండ్ పెయింట్ ఏది సార్ భలే కలర్ఫుల్ కనిపిస్తుంది పెయింట్. అన్ని ఏషియన్ మేడం, ఏషియన్ పెయింట్స్. ఏషియన్ లో అన్ని బ్రాండెడ్. మొత్తం మీ క్వాలిటీ కూడా చాలా ఇదిగా ఉంటుంది. సో ఇదంతా కూడా హాల్ చాలా పెద్దగా వచ్చింది, దీనికి చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, ఇది పైన సింగిల్ వస్తే డబుల్? పైన డబుల్ బెడ్రూమే. ఓకే, సూపర్. సో ఇక్కడ పూజ గది సపరేట్గా ఇచ్చారండి, చాలా బాగుంది. పైన ఫ్లోర్కి చూడండి పూజ గది విత్ డోరు, టేక్వుడ్ డోర్తో కలిపి సపరేట్గా ఇచ్చారు. సూపర్గా ఉంది అసలు, చాలా స్పేసెస్గా వచ్చింది. అండ్ ఇది కిచెన్ అండి. కిచెన్ ఇక్కడ దేవుడిగా సపరేట్గా రావడం కొంచెం చిన్నగా వచ్చింది. దీంతో పాటు దీనికి యూటిలిటీ కూడా ఉంది. ఓకే, యూటిలిటీ సామాన్లు కడుక్కోవడానికి, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. ఓకే ఓకే, అందుకు ఇక్కడ చిన్నగా బట్టలు ఆరేసుకోవడానికి. అండ్ రోల్ కూడా ఇచ్చారా సార్? మేడం, రోల్ కూడా ఉంటుంది. అంతా ఇప్పుడు మోడర్న్ కిచెన్ కదా, వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సూపర్. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది. ఈ ఫ్లోరింగ్ కూడా మేడం వర్మరా టైల్స్ మేడం, 15 mm థిక్నెస్ ఉంటాయి. అడుగు వచ్చేసి 165 రూపాయలు. ఇది చాలా గ్రానైట్ మందం ఉంటాయి మేడం. చాలా డ్యూరబిలిటీగా ఉంటుంది. మనకి ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుంది. ఓకే, సో బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇక హాల్లో మనకు స్టోర్ రూమ్ ఉంది. ఇక్కడైతే ఒక స్టోర్ రూమ్ ఇచ్చారు. ఎంత బాగుందో స్టోర్ రూమ్ కూడా, స్పేసెస్గా. సో లగ్జరీగా ఉంది హౌస్. లగ్జరీగా చాలా బాగుంటుంది మేడం. వాస్తుపరంగా కూడా అద్భుతంగా కూర్చోండి. అని ఏరియా బాగా డెవలప్ అయింది సార్. మేము అప్పటికి వచ్చిన ఇప్పటికి చాలా చేంజ్ అయింది. చాలా అసలు ఊహించలేదు, గుర్తుపట్టలేనంతగా హౌసెస్ అన్ని కన్స్ట్రక్ట్ చేసేసారు. ఓకే, సో ఇది ఇంకొక బెడ్రూమ్ మేడం. దీనికి అటాచ్డ్ బాత్రూమ్. దీనికి కూడా అటాచ్డ్. దీనికి కూడా మొత్తం అంతా ఇన్వేర్ ఫిట్టింగ్స్ వస్తాయి. అటాచ్డ్ బాత్రూమ్. సూపర్, సో నైస్, చాలా బాగుంది హౌస్. పిఓపిస్ కూడా ప్రతి రూమ్ పిఓపి కూడా మేడం క్వాలిటీ మెటీరియల్ మేడం. ఇది మొత్తం అంతా బ్రాండెడ్ ఐటమ్స్. హ్యావెల్స్ లైట్లు, అందులో మెటల్ బాడీలు మేడం. ఈ మన ఫైబర్ బాడీకి మెటల్ బాడీకి హాఫ్ ఆఫ్ ది రేట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అన్ని మెటల్ బాడీలు వేసాం. లైఫ్ కూడా ఉంటుంది. సో డ్రీమ్ హౌస్ ఎలా అయితే కట్టించుకోవాలనుకుంటారో మీరు దగ్గరుండి కట్టించారు. దగ్గరుండి చేయించాం మేడం. అంతా కూడా మేమన్నీ క్వాలిటీగానే మేడం, లిమిటెడ్ గా చేస్తాము. ఏదైనా కానీ క్వాలిటీలో రాజీ పడము. పని లేట్ అయినా వర్క్ నిలబడిపోయిన ఇబ్బంది లేదు. కానీ ఈ ఫ్రేమ్స్ కూడా కాకా ఫ్రేమ్స్ అని మహారాష్ట్ర నుంచి తెప్పించారు, నాగ్పూర్ నుంచి. ఈ ఫ్రేమ్స్ ఇవన్నీ మొత్తం ఇవన్నీ రస్ట్ ప్రూఫ్ మేడం. ఫ్యూచర్ లో చెదలు పట్టే ఆస్కారం అనేది ఉండదు. దాంతో స్ట్రెంత్ కూడా ఉంటుంది. వుడ్ వర్క్ చేయించుకుని ఇక్కడ డైనింగ్ స్పేస్ ఇది చాలా బాగుంటుంది మేడం. అసలు ఫర్నిచర్ అన్ని వేసుకున్నామంటే చాలా సూపర్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనం చూస్తుంది సౌత్ వెస్ట్ కార్నర్ మేడం. ఓకే, మన దగ్గర ఇంకా ఏమేమి హౌసెస్ ఉన్నాయి సార్? మేడం ఇంకా ఈస్ట్ ఫేస్ ఉంది మేడం ఒకటి. ఈస్ట్ గ్రౌండ్ డబుల్ బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. తర్వాత ఈస్ట్ ఒకటి ఇండిపెండెంట్ ఉంది. ఈ 3 బిల్డింగ్స్ ఉన్నాయి. లోన్ ఉందా సార్? లోన్ యూనియన్ బ్యాంక్, ఏదైనా నేషనల్ బ్యాంక్స్ లో ఇస్తారు మేడం. ఇక్కడ పక్కన కూడా మనకు బ్యాంక్ వాళ్ళే ఉండేది. సారు బ్యాంక్ లో జాబ్ చేస్తారు, మేడం కూడా బ్యాంక్ లో స్కేల్ 1 ఆఫీసర్. వాళ్ళు లోన్ పెట్టుకొని తీసుకున్నారు. ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల డబుల్ బెడ్రూమ్ 13,000 రెంట్కి ఇచ్చారు. ఓకే, సూపర్ సూపర్. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా కూడా రెంట్ పర్పస్ కైనా మంత్లీ హ్యాపీగా 30,000 తీసుకోవచ్చు. ఈ హౌస్ ఈజీగా వస్తుంది మేడం, రెంట్ వస్తుంది. ఫ్యూచర్ లో కూడా చాలా ఈజీగా ఉంటుంది మేడం. రింగ్ రోడ్ దగ్గర ఫార్మేషన్ ఏంటంటే అసలు అంత యాక్సెస్ ఈజీగా ఉంటుంది. టౌన్ లో కానీ
ఇట్లా బెంగళూరు రోడ్ కానీ హైదరాబాద్ కానీ చాలా ఇదిగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు కూడేరు దగ్గర ప్రపోజల్ పెట్టారు ఎయిర్పోర్ట్, దాని వల్ల కూడా చాలా ఇదిగా ఉంటుంది మేడం. తీసుకునే వాళ్ళకి వాళ్ళు పెట్టిన డబ్బుకి ఎటువంటి రాజీ పడే పనే లేదు. వాళ్ళ ఫ్యూచర్ లో భారీ అప్రిసియేషన్ కూడా ఉంటుంది. క్వాలిటీ పరంగా కూడా మీరు ఎక్కడైనా ఎవరికైనా చెక్ చేసుకోవచ్చు. దేంట్లో కానీ ఇది ఉండదు మేడం. సిమెంట్ లో కానీ ప్లాస్టింగ్ క్యూరింగ్ సేమ్ మా సొంత ఇల్లు లాగా చేసింటాం. ఎంత ఉంటుంది సార్ మనకు అప్రాక్సిమేట్? ఇది అప్రాక్సిమేట్ గా 1.25 మేడం, 1,25 లక్షలు. బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. కావాల్సిన వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా వస్తే చూసి మాట్లాడి నెగోషియబుల్ ఉంటుంది. ఆ హౌస్ కూడా చూద్దామా? అది కూడా ఒకసారి చూడండి. ఓకే, ఇంకొక హౌస్ కూడా ఉందండి. సో ఇప్పుడు నేను చూపిస్తుంది నార్త్ ఫేస్ లో ఉన్న డోర్ అనమాట. ఇది ఈస్ట్ ఫేస్ లో కూడా ఉందన్నమాట. సో ఇలాంటి 2 స్టేర్స్ లోనే అది కూడా నేను చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. టెర్రస్ పైకి వచ్చామంటే ఒక్కసారి లొకేషన్ చూస్తే, సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి 2 మనకు సింటాక్లు ఇచ్చాడు అనమాట, వీళ్ళే బిల్డింగ్ ఓనర్సే. అండ్ మీరు చూసుకుంటే పోతే లొకేషన్ చూడండి ఒకసారి, మీకు ఎదురుగా కనిపిస్తుంది జయలక్ష్మి విల్లాస్, తర్వాత బాలాజీ విల్లాస్. అండ్ ఇక్కడ చూసుకున్నది సర్ సివి రామన్ కాలేజ్ కూడా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూస్తే కళ్యాణదుర్గం రోడ్కి మనకు మెయిన్ రోడ్ అటాచ్ కాబోతుంది అనమాట, నరగమ్మ టెంపుల్కి అటాచ్ అవుతుంది అనమాట ఇలా చూస్తే. సో ప్రైమ్ లొకేషన్ అండి. సో ఎటు చూసుకున్నా కూడా ఇందాక సార్ చెప్పినట్లు మంచి వాల్యూ ఉంటుంది అనమాట అక్కడ హౌస్ అనేది. సో కన్స్ట్రక్షన్ కూడా 1-2 ఉన్న కూడా జరుగుతున్నాయి ఇప్పుడైతే. ఒకసారి మీరు చూడొచ్చు, లొకేషన్ అయితే సూపర్ ఉంది అసలు. రెసిడెన్షియల్ కి కామ్ ఏరియా, ఇది డీసెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఈస్ట్ ఫేస్ లో కూడా మనకి హౌస్ అయితే సేల్ కు ఉందండి. సో ఇక్కడ 30 feet రోడ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ రోడ్ స్ట్రైట్ గా మనకు బాలాజీ విల్లాస్ కి అటాచ్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చండి, ఎదురుగా కనిపించేది మనకు బాలాజీ విల్లాస్ అండి. లోపలికి వెళ్దాము. ఇది ఈ బిల్డింగ్ వచ్చేసి మనకు 2 floors ఉంటుందండి. కింద డబుల్ బెడ్రూమ్ వస్తుంది, పైన సింగిల్ రూమ్స్ 2 ఉంటాయి అనమాట. రెంట్ పర్పస్ కి చాలా యూజ్ అవుతుంది ఇది. అలాగే మనకు బెడ్రూమ్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు పైన, ఎక్కువ మంది ఇంట్లో ఉన్నప్పుడు. బయట స్పేస్ అంతగా చాలా బాగా వచ్చింది. సరే మనం వెస్ట్ చూసాము, ఈస్ట్ చూపిస్తున్నాము. ఎన్ని సెంట్స్ లో వీళ్ళు నిర్మాణం చేశారు మేడం? ఇది వచ్చేసి 4 సెంట్లు మేడం. 4 సెంట్స్. 4 సెంట్లు ఉంటాయి కదా. మనం రోడ్ వైండింగ్ కోసం ముందర 5 అడుగులు వద్దాము. యాక్చువల్ గా 20 అడుగుల రోడ్డే ఉండేది. దీన్ని మనం ఇక్కడ 5 అడుగులు ఆపోజిట్ లో 5 అడుగులు వదిలి 30 అడుగులు రోడ్ చేసుకున్నారు. 30 అడుగులు రోడ్ చేసాము. ఇదంతా కూడా ఈస్ట్ ఫేస్. ఈస్ట్ పైన 2 సింగిల్ బెడ్రూమ్లు మేడం. 2 బెడ్రూమ్లు వస్తాయి, 2 కిచెన్లు, 2 హాల్లు, యూటిలిటీ అవన్నీ వస్తాయి మేడం. సో ఒకసారి ఇవన్నీ కూడా చూడాలన్నట్లయితే మీరు ఒకసారి సార్ నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తాను. సారే బిల్డర్ కన్స్ట్రక్షన్ అనమాట, చాలా దగ్గరుండి చేయించారు. సో హౌసెస్ అయితే మనకు సేల్కి అయితే ఉన్నాయండి. సో మీకు చూస్తే ఇది ఈస్ట్ ఫేస్ అయితే ఇంకా బాగుంది. 2 బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. సో అదైతే మనకు 2 డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఈ బిల్డింగ్ లో అయితే సింగిల్ రూమ్స్ వస్తాయి, సింగిల్ బెడ్రూమ్స్ వస్తాయి. ఓకే సూపర్, చాలా బాగున్నాయండి. సో ఇది 1.3 చెప్తున్నారండి. సో అది అక్కడ వెస్ట్ ఫేస్ వచ్చేసి 1.25 ఉంటుంది. చిన్న స్మాల్ నెగోషియబుల్ కూడా ఉంటుంది. స్క్రీన్ పైన నెంబర్ అయితే ఉంటుంది. సార్కి అయితే కాల్ చేసి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఒకసారి చూద్దాం అనుకున్న వాళ్ళు రావచ్చండి. ఇంత హెవీగా వద్దండి, మాకు సింపుల్ గా గానే ఇండివిజువల్ హౌస్ ఉంటే చాలా అనుకున్న వాళ్ళకి కూడా వీళ్ళ దగ్గర హౌస్ ఉందండి. సో డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ మనకు 80 lakhs చెప్తున్నారు. సింగిల్ ఫ్లోర్ వస్తుంది, ఈస్ట్ ఫేస్ లో అయితే ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉంది, సూపర్ గా ఉంది అసలు. మెయిన్ నాకు బాగా నచ్చింది వీళ్ళ కన్స్ట్రక్షన్ అండి. క్వాలిటీ అయితే అమేజింగ్ గా ఉంది. మనం దగ్గరుండి కట్టించుకున్నా కూడా ఇంత ఘనంగా కట్టించుకోలేమేమో, అంత బాగా కట్టించారనమాట. సో ఇండివిజువల్ హౌస్ ఉంది, అలాగే 2 స్టేర్స్ హౌస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. సో హౌస్ ఫర్ సేల్ కి అయితే రెడీ ఉన్నాయి. సో గృహ ప్రవేశం సిద్ధంగా ఉన్నాయని చెప్పవచ్చు అనమాట. ఇప్పటికిప్పుడు మీకు లోన్ శాంక్షన్ అయినా కూడా మీరు ఇంకా గృహ ప్రవేశం చేసేసుకోవచ్చు, అలా అయితే ఉన్నాయి. స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, ఒకసారి అప్రోచ్ అవ్వండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఎవరైతే కళ్యాణదుర్గం రోడ్ లో ఇట్లా ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టిల్ దెన్ బై బై.